హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా ఊరి దాసవారంలో గొప్పలమ్మ జాతర. గొప్పలమ్మ జాతరకి వెళ్ళాం. నేను మా వారు అండ్ మా అత్తయ్య గారు ముగ్గురం వెళ్ళాము. ముందు మా వారు వెళ్ళిపోయారు, తర్వాత మేము ఇద్దరం వెళ్ళాము. పొద్దున్న జరిగింది కానీ ఇలా చేస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా సరే ముందు గొప్పలమ్మకి చేస్తారంట. నాకు తెలియదు, బట్ ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా పిల్లలు పుట్టిన తర్వాత 6 months అప్పుడు అన్నప్రాసన చేస్తారు కదా. అన్నప్రాసన ముందు కానీ లేకపోతే పుట్టినరోజు ముందు కానీ ఇలాగ గొప్పలమ్మకి కళ్యాణం చేసి తర్వాత ఫంక్షన్ అనేది చేసుకుంటారు. ప్రతి ఇంట్లో గొప్పలమ్మ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఊరిలో. అయితే ఇది ముందు రోజు, కళ్యాణానికి ముందు రోజు ఇలా పిలుచుకొని డాన్సులు వేయించి చేస్తారంట. చేసి గొప్పలమ్మ దగ్గరికి ఎలాగ వేసుకుంటూ వెళ్ళి చుట్టాలంతా కలిసి పిలుచుకొని వెళ్ళి రేపు మా ఇంట్లో కళ్యాణం జరుగుతుందమ్మా, నువ్వు రావాలి అని చెప్పి పిలిచి వస్తారండి. ఇదైతే నైట్ టైం 10కి స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఊళ్ళోనే 12 అయింది. 12 తర్వాత ఇంకా వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేసరికి 1 or 2 అయినా అని చెప్పి అన్నారు. బట్ ఇలా జరగడం మాత్రం చాలా బాగుంది. నేను పెళ్ళికాముందు మా వారు వీడియో కాల్ చేసి చూపించారు. నేనేమనుకున్నానంటే ఊళ్ళో జరణాలు కానీ ఇలా ఏమైనా జరుగుతుందేమో అనుకున్నా. తర్వాత చెప్పారు, మీకు చూపించింది ఇది అన్న గొప్పలమ్మ జాతర చూపించింది అన్నారు. ఇది చాలా బాగా నచ్చింది. కానీ నాకు కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే నిప్పులు ఇవన్నీ చూసేసరికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే నిప్పుల్లోనే ఆమె నడిచింది, నిమ్మకాయలు దొప్పించి ముందు, తర్వాత నడిపించాడు. నాకైతే భయం వేసింది. వచ్చేదాన్ని చూపిసారి నిప్పుల్లో పడుతుందా అంటుకుంటుందా అని భయపడతానే ఉంది. నేను మా అత్తయ్యని అడిగితే ఏం కాదమ్మా, అలవాటే, అది ఏం కాదు, అది దేవుడిది కాబట్టి దైవభక్తితో ఉంటారు కదా, ఏం కాదమ్మా అన్నారు. అనేసరికి ఓకే అని చెప్పి అనుకుని ఆ డాన్సులన్నీ అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళాము. ఇక్కడ చూసారా అసలు డాన్సులు కూడా సూపర్ వేసేవారు. మేము కూడా ఒకసారి చేయించాలి అనుకున్నాం. బట్ మా దగ్గర సంవత్సరం పని చేస్తే మళ్ళీ ఒకసారి చేపిద్దామని అనుకుంటున్నాము. ఈ గొప్పలమ్మ జాతర మేము అనుకున్నట్టు జరిగితే గొప్పలమ్మ మామూలుగా కృప చూపిస్తే మాత్రం మేము కూడా వచ్చే సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాము. డాన్స్ అయితే సూపర్గా ఉంది, చూస్తున్నారు. బిందులతో అలాగా బాగా చేశారు. డాన్స్ మొత్తం చూశారు. ఇవన్నీ మా వారు ముందు కూర్చొని వీడియో తీశారు. నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. నేను ఉన్న సైడ్ వీడియోస్ తీయడానికి కుదరదు, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది. మా వారు యూట్యూబ్లో కూర్చొని ఇంకా వీడియోస్ తీయమంటే తీశారు. నాకు తీశారు, మొత్తం తీయడానికి అవ్వలేదు మాకు, ఎందుకంటే అప్పటికే ఫుల్ రష్గా ఉంది. అక్కడ ఊర్లో వాళ్ళంతా వచ్చారు ఇది చూడడానికి అని చెప్పి. చాలా రష్గా ఉండేసరికి మేము వీడియోస్ కొన్ని తీసాము, కొన్నిట్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఇక్కడ చూసారా చేతిలో పెట్టుకొని ఆకుపరం కూడా వినిపించుకున్నారు. నోట్లో పెట్టుకున్నారు. పెద్దరైతే నోట్లో పెట్టుకొని మింగేశారు. నాకు అవన్నీ చూసి చాలా భయం వేసింది. నిజంగా వాళ్ళు చేస్తారు